హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ జాబ్స్కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే మనకి ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది అని చెప్పేసి తదితర శాఖ మంత్రి సీతక్క గారైతే స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగా 14,236 పోస్టుల భర్తీకి అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పోస్టులని అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతలు ఏమేమి ఉండాలి, ఉండాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏమేమి ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇచ్చినట్టయితే ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మొత్తం ఖాళీలను చూసుకున్నట్టయితే 14,236 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. టీచర్ పోస్టులు అయితే 6,399 ఉన్నాయి. ఇందులో భాగంగా హెల్పర్ పోస్టులు అయితే 7,837 ఉండడం జరిగింది. అర్హత చూసుకున్నట్టయితే కనీసం ఇంటర్ పాస్ అయితే అయి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇదివరకే 10th అర్హతతో తీసుకునేటటువంటి వారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఈసారి ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయినటువంటి వారికే అవకాశం అయితే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. హెల్పర్కి అయితే 10వ తరగతి అడిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వయోపరిమితి చూసుకున్నట్టయితే 21వ సంవత్సరం నుండి 35 సంవత్సరాలు అర్హత కలిగినటువంటి వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ చేసినటువంటి పోస్టుల్లో 21వ సంవత్సరం దగ్గర నుండి ఏదైనా అప్లికేషన్ రానట్టయితే ఆ ఏరియాలలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వారైతే 18 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ విడుదల తేదీ నవంబర్ నెల అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ జిల్లా నుండి ఈ యొక్క వీడియోని చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే నేను వెంటనే మీకు వీడియో అనేది చేసి పెట్టడం అయితే జరుగుతుంది. మిస్ కాకుండా ఆ వీడియోస్ అన్నీ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కావలసినటువంటి ధృవపత్రాలు చూసినట్టయితే ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. మీరు ఆ గ్రామానికి సంబంధించి నివసిస్తున్నారు అనడానికి ఆధారం అయితే ఉండాలి. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం మీరు 10వ తరగతి సర్టిఫికెట్ పెట్టినా సరిపోతుంది, లేదు అంటే బర్త్ సర్టిఫికెట్ పెట్టినా కూడా సరిపోతుంది. ఇంటర్మీడియట్ విద్యా అర్హత పత్రం మెమో అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయినట్టయితే మీరు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి కుల ధృవీకరణ పత్రం కూడా పెట్టాలి. వికలాంగులు అయినట్టయితే సదరణం సర్టిఫికెట్ అనేది పెట్టాలి. అనాథ అయితే అనాథ ధృవీకరణ పత్రం కూడా తీసుకోండి. వితంతువు అయితే భర్త డెత్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఏమేమి సర్టిఫికెట్స్ అయితే అడిగారో దాని ప్రకారంగా నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇంతకు మించి అడిగేటటువంటి అవకాశం అయితే లేదు. ఇందులోనే 1-2 తగ్గితే తగ్గొచ్చు, బట్ మీకు అప్పుడు టైం అనేది సరిపోకపోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో నేను ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా, ఎన్ని డేస్ అప్లికేషన్ ప్రాసెస్ ఉన్నా కూడా మీరైతే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.